ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య ఒక్క మాట కూడా మాతో చెప్పలేదు కదా. ఆ విషయం నాకే ఇప్పుడు తెలిసిందమ్మా. అసలు నేనెప్పుడు కట్టేశానత్తా? కట్టేస్తే కాగితాలు వాళ్ళ దగ్గర ఎందుకుంటాయి? వాళ్ళు గాని డబ్బులు ఇస్తే మీరు వాళ్ళకి కాగితాలు ఇచ్చేస్తారా? చాలా సేపటికి చిన్నపిల్ల బాగానే ఆలోచించి చెప్పిందప్పుడా. విషయం అర్థం చేసుకోక ఇందాకటి నుంచి గంగా శివపార్వతి కూడా జుట్టు పీక్కుంటున్నారు. అంటే రామలత్తకి మీరు డబ్బులు కట్టేసి ఇంటి కాగితాలు తీసుకున్నారా? డబ్బులు కట్టగానే మీ రాములత్తయ్య సంతోషంతో ఇంటి పత్రాలు ఇచ్చేసింది. నువ్వు ఆవిడకి బాకీ పడ్డావో లేదో బాగా గుర్తు చేసుకో గంగా. అత్త, నన్ను అడిగితే నేను కట్టేవాణ్ణి కదా. ఇది అన్యాయం వరదరాజులు గారు, ఇదంతా అన్యాయం. ఏది అన్యాయం? ఇలా వచ్చారేంటి రాజుగారు? మా ఆయన లేరు. నువ్వు ఉన్నావు కదమ్మా, మేము వచ్చింది నీకోసమే. ఏంటి? గాబరా పడమాక, పక్కన నా కొడుకున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. ఏంటో చెప్పండి. నేను కూడా మంచి పనులు చేయాలని నిర్ణయించుకున్నానమ్మా. రాములమ్మకి విషయం నేరుగా చెప్పేసేనన్నా. చెల్లి పెళ్లి కోసం గంగ నీ దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బు కోసం ఇల్లు తాకట్టు పెట్టాడని తెలిసింది. దాని గురించే మాట్లాడదామని వచ్చాం. అవునండి, చెల్లి పెళ్లి కోసం డబ్బు తీసుకున్నాడు, కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఆ డబ్బులేమో ఎవడో దొంగ సచ్చినోడు ఎత్తుకుపోయాడు. అవి తీసుకుంద నేనే అన్న విషయం రాములమ్మకు తెలియదు అనుకుంటా. కాయ కష్టం చేసుకుని వాడి డబ్బులు నొక్కేస్తే వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోతాయి. అబ్బా, ఈ శాపనార్థాలు పెట్టడానికే ఆడవాళ్లు పెట్టి పుడతారు అనుకుంటా. ఏంటంటున్నారు? ఏం లేదమ్మా, వెంకటపతి రాజు గారి సంబంధం కూడా ఆగిపోయింది కదా. ఇంకో సంబంధం తీసుకురావాలంటే పొలం ఉందా, ఆస్తులు ఏమైనా ఉన్నాయని చూస్తారు కదా. గంగకి ఇల్లుందనుకో, కాకపోతే ఇప్పుడు జనాలు బాగా ముదిరిపోయారు కదమ్మా. ఆధారాలు చూపించండి అంటున్నారు. పొలాలు ఎలాగూ లేవు, ఉన్న ఇల్లు తాకట్లో ఉంది. అది కూడా మీ దగ్గరే ఉంది. అప్పుడు కూడా వద్దన్నానండి, కానీ గంగా వినకుండా కాగితాలిచ్చాడు. లేదు లేదు, అది పద్ధతి కాదమ్మా. దేని లెక్క దాందే. ఆ డబ్బులు మేం కట్టాలనుకుంటున్నాం. మీరా? అవును, మా చెల్లెల్నిచ్చాం కానీ తన కట్న కానుకలు ఏమీ ఇవ్వలేదు. గంగ గురించి మీకు తెలుసు, అడిగి పోరు పెట్టే మనిషి కూడా కాదు. అందుకే ఈ విధంగానైనా సహాయం చేయాలనుకుంటున్నాం. మంచి పని చేస్తున్నారు. చుట్టాలన్నాక ఆ మాత్రం చేయకపోతే ఎట్టాగమ్మా. డబ్బులు కట్టేసి పత్రాలు తీసుకెళ్లి గంగకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఆ పని చెయ్యండి. పాపం గంగా అప్పు తీర్చలేక ఇబ్బంది పడుతున్నాడు. డబ్బులెవరా? అయ్యయ్యో, నాకివ్వద్దు. మా ఆయన వచ్చాకిద్దరు. సీతయ్య గారి డ్యూటీగా సరిగ్గా రావట్లేదమ్మా. ఇంటికే వస్తారు. ఈ డబ్బు తీసుకుని ఇంటి పత్రాలు ఇచ్చేయమ్మా. గంగకి ఇది కట్నం కాదు గాని కానుకనుకుని ఇచ్చేస్తాం. తీసుకోండి, ఇంకేం ఆలోచిస్తున్నారు? నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు. చెప్పాం కదమ్మా, మంచి పని చేయాలని నిర్ణయించుకున్నాను. పైగా గంగ పరాయుడు కాదు కదా, సావిత్రి కొడుకే. ఆ మాత్రం చేయలేమా? ఒక్క నిమిషం ఉండండి, పేపర్లు తీసుకొస్తాను. ఎంత ఈజీగా పడిపోతుంది అనుకోలేదు నాన్న. మన మీద అనుమానం రాక కాదు, గంగ మీద అభిమానంతో తను ఎక్కువ ఆలోచించలేదు. అదే మనకు శ్రీరామ రక్ష. వాడికి పడింది శిక్ష. ఇవిగండి పత్రాలు. దేవా, డబ్బులు ఎవరా? కాఫీ తాగి వెళ్ళండి. పర్లేదమ్మా, వచ్చిన పని అయిపోయింది, అంతే చాలు. ఏంటండి వరదరాజులు గారిది? మీరే వచ్చి పత్రాలు తీసుకున్నారు కదా,
మేమెక్కడొచ్చావమ్మా? నువ్వే అన్నావుగా గంగ డబ్బులు కడతాడో లేదో, మీరు బంధువులు కదా, మీ దగ్గర డబ్బుంది, ఆ డబ్బేదో మీరే ఇచ్చేశారనుకో, గంగ ఇంటి పత్రాలు మీ చేతిలో పెడతాను. అదే గంగ డబ్బు కట్టకపోతే వాళ్ళమ్మ ఇల్లు కట్టింది కదా, అది మీరు తీసుకోండి అని నువ్వే చెప్పావు కదమ్మా. అప్పుడే మర్చిపోయావా? ఇది అబద్ధం, ఇది పచ్చి అబద్ధం. ఇది అబద్ధం అయితే మీ దగ్గర ఉండాల్సిన ఒరిజినల్ పేపర్స్ మా దగ్గర ఎందుకున్నాయి? ఆ రోజు డబ్బు అవసరం కాబట్టి మీరు అలా మాట్లాడారు. ఇప్పుడు గంగ వాళ్ళు ఫీల్ అవుతున్నారని ఇలా మాట్లాడుతున్నావా? ఇదంతా మోసం. రాములమ్మత్తయ్య ఎప్పుడూ అలా చేయదు. మీరే ఏదో కుట్ర చేశారు. ఈ ప్రపంచకంలో అప్పిచ్చేటోడు మంచోడు, అదే అప్పు వసూలు చేసేటోడు మోసగాడనేసి నానుడైపోయిందిరా అబ్బోడా. పెదనాన్న, ఇదంతా గంగా బావని కృంగదీయడానికి చేస్తున్న నాటకం. గంగను మేం మోసం చేయాలనుకోలేదు శివ, మంచే చేయాలనుకున్నాం, చేశాం కూడా. ఏంటి మీరు చేసిన మంచి? మీ అన్నయ్యకి బదులుగా రాములమ్మకి డబ్బులు మేమే కట్టాం. కాకపోతే మీ అన్నయ్యే ఇల్లు తాకట్టు పెట్టిన విషయం మర్చిపోయి ఇంతవరకు తెచ్చుకున్నాడు. డబ్బులు తీసుకోవడం వరకే వాళ్ళకు గుర్తుంటదబ్బోడా, ఇవ్వడం వాళ్ళకి గుర్తుండదో. మమ్మల్ని నేరుగా దెబ్బతీయలేక ఇలా కుట్ర చేశారని అర్థమైంది. ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోవడం కాదు, మీరు మాత్రం వెళ్ళకపోతే ఈ సామాన్లు ఎలా బయటపడేశారో అలాగే మీ అందరినీ శ్మశానానికి తీసుకెళ్లి పడేస్తాను. అబ్బా, అంత దమ్ముందా? బావా ఆగు బావా. ఊరందరికీ మేలు చేసే సర్పంచే ఇట్ట మాట్లాడితే ఎట్టా? డబ్బు కట్టలేదు కాబట్టి ఇట్ట ధర్మంగా జప్తు చేస్తున్నాం. చూడు గంగా, ఇప్పుడు నీ వల్ల అయితే డబ్బులు కట్టు, లేదంటే ఇల్లు ఖాళీ చేసేళ్ళు. ఏమంటారు ఊరి పెద్దలు? నేను చెప్పిన దాంట్లో ఏదైనా దోషాలున్నాయా? అప్పు చెల్లించలేదు కాబట్టి ఇల్లు జప్తు చేసే హక్కు వరదరాజులకు ఉంది గంగా. ఊరందరికీ తీర్పు చెప్పేవాడు ఈ విషయం తనకు మాత్రం గుర్తుండదా ఏంటండి? ఇదంతా మోసం. పంచాయతీలో అన్నయ్య మీద గెలవలేదు కాబట్టి ఇలాగైనా పరువు తీయాలనుకుంటున్నారు. ఇంటి కాగితాలు రాములత్తయ్య దగ్గరుంటే ఇలా గెంటేసేదే కాదు, మీరే కావాలని ఆవిడ దగ్గర నుంచి తీసుకున్నారు. ఇప్పుడు ఏడవడం కాదమ్మా, అప్పు చెయ్యక ముందు ఏడవాలా. ఇల్లు జప్తు చేయాలంటే బ్యాంకు కూడా నోటీస్ పంపిస్తుంది. వేరే ఇల్లు చూసుకోవడానికి కనీసం 1 నెల అయినా గడువిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.